తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే బుధుడు 9వ స్థానంలోను, సూర్యుడు 10వ స్థానంలోను, శుక్రుడు 11వ స్థానంలోను, శని భగవానుడు 6వ స్థానంలోను, కుజుడు 9వ స్థానంలోను, రాహువు మేషరాశిలో 8వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచారం యొక్క ఫలితాలు ధనప్రాప్తి, ఆకస్మిక ధనప్రాప్తి, వ్యాపారాభివృద్ధి, దీనితో పాటు ఏ పని తలపెట్టినా కార్యసిద్ధి, కార్యజయము, ఉద్యోగం కలిసి వస్తుంది. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశము, పదోన్నతులు, ప్రమోషన్స్, ప్యాకేజీ పెరగడము, ఇలాగా ఆకస్మిక ధనప్రాప్తి, ఇలాగా అన్నీ మంచి లాభాలే, మంచి శుభవార్తలే ఈ రాశిలో ఉండేవారు ఈ వారం రోజుల పాటు వినబోతున్నారు. అయితే కొన్ని సమస్యలు మీకు ఆకస్మికంగా వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి పరిష్కారం దొరుకుతుంది. అయినప్పటికీ మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. దానికి మీరు మనసుకు తీసుకోవడం కానీ, నిరాశ చెందడం కానీ, ఒత్తిడికి లోనవ్వడం కానీ చెయ్యకండి. అయితే కొంతమందికి పితృ సంబంధిత సమస్యలు ఎదురయ్యేటట్టుగా గోచరిస్తోంది. అంటే తండ్రి వర్గం వారి నుంచి ఏవైనా సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు కానీ, పరిష్కారాలు కానీ తెలుసుకుని పెట్టుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు: శుక్రవారం రోజు అన్నదానము యథాశక్తి తక్కువలో తక్కువ 5గురి నుంచి మీ శక్తి కొద్దీ అన్నదానం కనుక చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందుతారు. దీంతో పాటు నవగ్రహ పూజ ఇంట్లో చేసుకున్నా లేదా దేవాలయంలో చేసుకున్నా కానీ మంచి ఫలితాలు పొందే అవకాశము. ప్రత్యేకంగా గురువారం రోజు పసుపు గణపతిని ఇంట్లో చేసుకున్నా లేదా అంటే ఆలయంలో కానీ మీ పేరిట చేయించుకున్న విశేషమైన ఫలితాలు పొందడంతో పాటు ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైనా ఉంటే కనుక తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. సానుకూలమైన ఫలితాలు కూడా పొందుతారు. నమస్తే.